ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇండియన్ ఫార్మా కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ని ఫారిన్ కంట్రీస్లో ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఏ కంపెనీస్ అనేవి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం వారి యొక్క పర్సంటేజ్ కావచ్చు, నెట్వర్త్ కావచ్చు ఎలా ఉందో ఇవాళ మనకు చెప్పడానికి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. సో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. యా సార్, ఇప్పుడు ఫార్మా సెక్టర్ సో మన ఇండియా నుంచి చాలా వరకు బాగా ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సో దీని మీద ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుందంటే ఏం చెప్తారు? నిజంగా సార్, నేను కూడా ఈ మధ్య ఈ డేటా చూసాక ఒక షాక్ అయిపోయాం అనమాట. అంటే 10 years 15 years వరకు మన కళ్ళ ముందు ఉన్న కంపెనీలు ఇవాళ మన ఇండియాలో చేసే బిజినెస్ ఎంత చేస్తున్నారు, 50% అవుట్ సైడ్ కంట్రీస్ లో చేస్తున్నారు. మేజర్ గా యుఎస్ ఎక్కువ టార్గెట్ చేసి యుఎస్ కి దాదాపు అంత పర్సంటేజ్ బిజినెస్ రెవెన్యూ అయితే ఈ ఫార్మాలో ఉంది. సో ఒకసారి నేను ఆ డేటా చూసాను, ఏ కంపెనీలు అసలు ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. సో అంటే ఇప్పటిదాకా మనం యుఎస్ అంటే ఐటీ కంపెనీస్ అనుకున్నాం, ఫార్మా కూడా ఏ రేంజ్ లో ఉంది అనేది మీకు ఈ కంపెనీస్ వాటి యొక్క చేసా. ఫస్ట్ చూసుకుంటే గ్లాండ్ ఫార్మా వచ్చే ఆ కంపెనీ యొక్క బిజినెస్ లో 54% యుఎస్ఏ. ఓ గ్రేట్. అంటే ఇండియా అవ్వచ్చు, ఇండియాలో మిగతా 50% ఇండియా కానీ ఏదైనా బయట కంట్రీస్ అవ్వచ్చు, కానీ మేజర్ గ్లాండ్ ఫార్మా హైయెస్ట్ గా 50% వాళ్ళ సేల్స్ అన్ని కూడా యుఎస్ కి ఇస్తున్నాయి. ఓకే. ఇప్పుడు గ్లాండ్ ఫార్మా రేట్ వచ్చి ప్రెసెంట్ 1850 ఆ రేంజ్ లో ఉంది. సో నేను ఎక్కడ రికమెండ్ చేయట్లేదు, మీరు అబ్జర్వ్ చేసుకోండి. మీరు కూడా చూసుకొని మీరు ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది మీ డెసిషన్ మేకింగ్ లని మేము అందిస్తున్నాం. సో మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. తర్వాత మన హైదరాబాద్ కంపెనీ చూసుకుంటే డాక్టర్ రెడ్డిస్, అది కూడా 50% రెవెన్యూ యుఎస్ నుంచి వస్తుంది. గ్రేట్. సో ఇప్పుడు డాక్టర్ రెడ్డి వచ్చి 1250 ఆ రేంజ్ లో ఉంది. అంతకుముందు 6000 అలా ఉండేది, స్ప్లిట్ అయింది అనమాట. 1250 ఉంది, మొన్న హై వచ్చి 1350 1400 దాకా వెళ్ళింది. సో ఇదేంటంటే ఒక డిపెండబుల్ కంపెనీస్. ఓకే. కాబట్టి కన్సిస్టెంట్ గా రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంటది, డివిడెండ్ ఇస్తూ ఉంటాయి, సో వాల్యూ గ్రోత్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇది ఒక డిపెండబుల్ కంపెనీస్. మూడోది ఏంటంటే అరబిందో ఫార్మా. ఓకే. సో ఇప్పుడు అరబిందో వచ్చి ప్రెసెంట్ 1100 ఆ రేంజ్ లో ఉంది. సో దీన్ని కూడా 48% ఎక్స్పోర్ట్స్ అనమాట. 48% రెవెన్యూ యుఎస్ఏ, కంప్లీట్ యుఎస్ మార్కెట్. ఇంకా వేరే మార్కెట్ వేరే కంట్రీ కూడా కాదు, ఓన్లీ యుఎస్. ఓకే. సో 48% వాళ్ళు యుఎస్ నుంచి తీసుకుంటున్నారు. సో దాని ప్రెసెంట్ రేట్ వచ్చి 1120 అలా ఉంది. నెక్స్ట్ జైడస్ లైఫ్ వచ్చి ఇది కూడా అంతే, 44% వాళ్ళ బిజినెస్ లో ఇన్కమ్ అంతా కూడా యుఎస్ నుంచి వస్తుంది. సో ప్రెసెంట్ వచ్చి అది 980 ఆ రేంజ్ లో ఉంది. ఓకే. ఆ తర్వాత వచ్చి పిరమిల్ ఫార్మా కూడా ఇప్పుడు ప్రెసెంట్ దాన్ని ఇది కూడా 41% యుఎస్ నుంచి వస్తుంది దాని రెవెన్యూ, పిరమిల్ కూడా. ఆ తర్వాత లూపిన్ వచ్చి 1900 ఆ రేంజ్ లో ఉంది ప్రెసెంట్ స్టాక్ వాల్యూ. అలాగే లూపిన్ లో ఏంటంటే 34% వాళ్ళవి పర్సంటేజ్ అంతా కూడా వాళ్ళ యొక్క రెవెన్యూ అంతా యుఎస్ నుంచి వస్తుంది. ఆ తర్వాత సన్ ఫార్మా తీసుకుంటే, సన్ ఫార్మా వచ్చి ఇండియాలో బాగా లీడింగ్. అలాగే యుఎస్ లో దీనికి 30% రెవెన్యూ యుఎస్ కాంట్రిబ్యూషన్ నుంచి వస్తుంది. ప్రెసెంట్ సన్ ఫార్మా వచ్చి 1680 ఆ రేంజ్ లో ఉంది. ఆ తర్వాత సిప్లా వచ్చి ప్రెసెంట్ 1500 రేంజ్ లో ఉంది. సిప్లా కూడా 30% రెవెన్యూ అంతా యుఎస్ నుంచి వస్తుంది. ఓకే. సో అందుకని ఎక్కువ యుఎస్ ఎఫ్డిఏ జరుగుతుంటది, తనిఖీలు మనం ఈ న్యూస్ రెగ్యులర్ గా వింటుంటాం అనమాట, యుఎస్ వాళ్ళు చెక్ చేసుకోవటం. సో అంటే యుఎస్ కంపెనీస్ తో ఒక కాంపిటేటివ్ గా, అంటే యుఎస్ కి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అంటే మన కంపెనీస్ గ్లోబల్ వైడ్ ఎంత కాంపిటేటివ్ గా ఉన్నాయి సో అనేది మనం కూడా చూసుకుంటే, రాబోయే 5-6 ఏళ్లలో కనుక మనం
ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు వాళ్ళన్న కంట్రీస్ వాళ్ళన్న కంపెనీస్ ఏ రేంజ్ లో వెళ్ళగలవు. యా, మీరే చెప్పండి, ఫార్మ్ ఒక 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అంటే ఏమంటారు సార్? 3 times అయినాయి సార్ షేర్ 3 times. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకుంటే నెక్స్ట్ 4 to 5 years కనుక మనం చూసుకుంటే కంపల్సరీ మినిమం 3 times 4 times అయ్యే ఛాన్సెస్ మళ్ళీ ఇప్పటి నుంచి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఫార్మా అనేది టెక్స్టైల్ ఒకటి ఫార్మా ఒకటి వెరీ నీడెడ్. అంటే మనుషులందరికీ వస్తూనే ఉంటాయి, ఇప్పుడు కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి కాబట్టి ఫార్మా అనేది వెరీ నీడెడ్. సో మన పోర్ట్ఫోలియోలో కనీసం ఒక 20% ఫార్మా సెక్టర్ లో ఉండాలి. ఓకే, సో అది నేను కాదు స్టాండర్డ్ అన్నమాట. కాబట్టి మీకు ఈ ఫార్మా సెక్టర్ లో ఈ డేటాలో ఒక 7-8 కంపెనీలు మీకు చెప్పాం, వీటిలో 1-2 మీరు ప్లాన్ చేసుకోవచ్చు. వీటిలో ఎగ్జాక్ట్ గా మనం ఏదైనా ఒక 2-3 ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఫైన్ సార్. సో దీనికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రీసెర్చ్ కావచ్చు? దీని మీద జాగ్రత్తలు మీరు అన్నట్టు ఏంటంటే ఫండమెంటల్ రీసెర్చ్ ఎవ్రీ 3 years 3 months ఒకసారి వీళ్ళు మనకి కంపెనీ రిజల్ట్స్ వస్తుంటాయి. కాబట్టి ఆ రిజల్ట్స్ ను వాచ్ చేయాలి, ఎలా ఉంది ఏంటి పర్ఫార్మెన్స్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది. ప్లస్ దీనికి ఈ కంపెనీకి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా వచ్చినప్పుడు కేర్ఫుల్ గా వాచ్ చేసుకోండి, దాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఓకే, సో మీరు ఒక 8 కంపెనీస్ అయితే చెప్పడం జరిగింది. అవునండి. సో మీరు ఇప్పుడు ఆ లిస్ట్ చూసి ఒక 3 మీరే చెప్పండి ఒకసారి, ది బెస్ట్ అంటే. ది బెస్ట్ కంపెనీస్ ఏంటంటే ఈ రెడ్డి ల్యాబ్స్ బాగుందండి, సన్ ఫార్మా, అలాగే గ్లాండ్ ఫార్మా. ఈ 3 ది బెస్ట్ అని చెప్పి మనం మేము జస్ట్ మీకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది, కాకపోతే మీరు మాత్రం రీసెర్చ్ చేసి మాత్రమే పెట్టుబడి పెట్టుకోండి. సో దట్స్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇవ్వడం జరిగింది. సో గైస్, అర్థమైంది కదా, సో ఫార్మా కంపెనీస్ యొక్క నీడ్ అనేది చాలా బాగా ఉంది ఫారిన్ కంట్రీస్లో, ముఖ్యంగా యూఎస్లో అయితే. సో ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఆల్మోస్ట్ 50% పైగానే సంపాదించడం జరుగుతుంది. కాబట్టి సో మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మీ పోర్ట్ఫోలియోలో కనుక ఒక 2 అట్లీస్ట్ ఫార్మా కంపెనీస్ కనుక పెట్టుకున్నట్లయితే దట్ వుడ్ బి మోర్ యూస్ఫుల్ ఫర్ యూ ఇన్ ఫ్యూచర్ అనమాట. సో దట్స్ ఇట్. అదే శ్రీరామచంద్రమూర్తి గారు చెప్పడం జరుగుతుంది. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.